అందరికీ నమస్కారం అండి. నేను మీ అనూష. ఈరోజు మన అనుస్వే ఛానల్ ద్వారా కమ్మటి తెలుగింటి ఉసిరికాయల పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ చలికాలంలో మనకి ఆమ్లా, ఉసిరి చాలా సమృద్ధిగా లభిస్తుందండి. సో, ఈ పచ్చడిని చేసుకొని ఒక్కసారి అన్నంలో కలుపుకొని తిని చూడండి, అద్భుతంగా ఉంటుంది. మేమైతే ప్రతి చలికాలంలో ఇలా నిల్వ పచ్చడి చేసుకుంటామండి. ఒక్కసారి ప్రొసీజర్ చూసేయండి. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఈరోజే. ముందుగా నేను ఉసిరికాయలని మీడియం సైజు ఒక హాఫ్ కేజీ తీసుకున్నానండి. నీట్‌గా వాటర్‌లో ఏసి శుభ్రంగా కడుక్కొని నీళ్ళు మాత్రం లేకుండా పొడిగా మనం క్లాత్‌లో అయినా, జల్లెడలో అయినా వేసి మనం పొడి పొడిగా అయ్యేలాగా ఉంచుకోవాలి ఉసిరికాయలని. నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ మెంతి పొడి, ఆవ పొడి అండి. 4-3 టేబుల్ స్పూన్లు ఆ విధంగా మనకు అవసరం పడుతుంది. తరువాత కారం ఒక కప్పెడు 6-7 టేబుల్ స్పూన్లు. తరువాత వెల్లుల్లి రెబ్బలు మాత్రం పెద్ద సైజువి 2 తీసుకొని ఒలిచి పెట్టుకోవాలి. మనం ఊరగాయలకైనా, పచ్చళ్ళకైనా వేటికైనా పల్లి నూనె ప్రిఫర్ చేస్తే బాగుంటుందండి. మేమైతే పల్లి నూనెనే ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఓన్లీ ఆవకాయ పచ్చళ్ళకు అది మంచి సువాసనతో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుందండి. నెక్స్ట్ నేను ఇక్కడ ఆయిల్ అయితే 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఆవాలు, పోపు దినుసులు వేసేసుకోవాలి 2 టేబుల్ స్పూన్లు. తరువాత మెంతులు ఒక 2 టేబుల్ స్పూన్లు అవసరం పడతాయండి. ఇవి కొంచెం ఆయిల్‌లో వేయగానే మనకి పల్లి నూనె కాబట్టి కొంచెం ఈ విధంగా మనకి పైన నురగలాగా వస్తుందండి. కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. పల్లి నూనెతోనే మీరు పచ్చళ్ళైనా, ఆవకాయనైనా చేసి చూడండి. ఆ టేస్టే వేరు. నెక్స్ట్ జీరా అండి. జీరా 2 టేబుల్ స్పూన్లు వేసి పోపు దినుసులన్నీ వేసేసాము. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. తర్వాత వెల్లుల్లి ఇందాక చూపించినటువంటి వాటిని కచ్చా పచ్చాగా దంచుకోవాలండి. 2 పెద్ద సైజు వెల్లుల్లిని ఒలిచి కచ్చా పచ్చాగా దంచి పోపుల్లో వేసేసాను. ఇవన్నీ వేగిన తర్వాత మెంతిపిండి అండి. నేను ఇందాక చూపించాను కదా, ముందుగానే మెంతిపిండి ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఒక చిన్న కప్పెడు. తరువాత ఇవన్నీ వేగిన తర్వాత పసుపు అండి. ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు వేసి మీకు చూపిస్తున్న విధంగా మంచిగా వేగిపోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనము ముందుగా పక్కన పెట్టుకున్నటువంటి కప్పు నిండా కారం వేసేసి, ఆవాల పౌడర్ కూడా మనం ముందుగా పట్టేసుకున్నాం కదా, ఆవపిండి కూడా వేసేసి, ఉప్పు రుచికి సరిపడినంతగా వేసుకోవాలి. ఇవన్నీ చిన్న టేబుల్ స్పూన్‌తో వేసుకున్నానండి నేను. ఇవి చిన్న కప్పెడు సరిపోతాయి. ఓకేనా? నెక్స్ట్ ఈ విధంగా మంచిగా ఇంగ్రీడియంట్స్ కలిసే విధంగా కలుపుకొని ఆమ్లాని చిన్న చిన్న ముక్కలుగా కాకుండా మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనము పచ్చడిలోకి ఏ విధంగా అయితే కట్ చేసుకుంటామో ఆ విధంగా కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ నిమ్మకాయలు 2 తీసుకొని మంచిగా కడిగి ఒకసారి ఈ విధంగా జ్యూస్ అంతా దాంట్లో వేసుకోవాలి. మనకి పచ్చడిలో మంచి జ్యూసీనెస్ రావాలి అన్నా, పులుపు తగలాలన్నా కూడా మేము నిమ్మకాయలు ఒక 2 ఈ విధంగా స్క్వీజ్ చేశానండి. తరువాత ఒక 10-15 మినిట్స్ మంచిగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా అందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అంతా ఊరుతాయి కదండి. మంచిగా ఊరి జ్యూసీలాగా తయారవుతుంది ఒక్క రోజులో మనకి. ఈ విధంగా నేనైతే పికిల్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను. ఇక ఒక పట్టు పట్టేద్దామని ఒక అన్నము కప్పు తీసేసుకున్నాను. మంచిగా కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకుంటే వేసుకోండి. సూపర్గా ఉంటుందండి. అద్భుతంగా ఉంటుంది ఈ ఉసిరి పచ్చడి అండి. ఈ చలికాలంలో ఉసిరికాయ తింటే చాలా మంచిది. ఎన్నో పోషకాలు కలిగినటువంటి ఆమ్లాని మనం ఈ విధంగా ఆవకాయలాగే మంచిగా ప్రిపేర్ చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చండి. ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్ కొలతలతో ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది. మనం టిఫిన్స్ ఉప్మాలోకైనా, అన్నంలోకైనా, పప్పు చేసినప్పుడైనా ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి. ఇది పెట్టుకొని సూపర్గా ఉంటుంది. ఓకే, మీకు నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.